వదిలమ్మా, నేను ఇంకా చాలా నాటకం ఆడాలమ్మా. లంక దహనం చెయ్యాలి, రాముడిని సీతని కనుకోవాలమ్మా, సీత సుఖంగా ఉండేటట్టు చూడాలమ్మా. నా బాబుకేమైంది? గోపి, గోపి, గోపి. సీత, బాబు పరిస్థితి ఇక రోజుల మీద ఉంది. ఏ క్షణంలోనైనా వాడికి 100 ఏళ్ళు నిండిపోవచ్చు. డాక్టర్, నీ వైద్య శాస్త్రానికి ఒక చేతనైతే బాగుండును. ఏమిటమ్మా? కొడుకు పోతాడని తెలిసిన తల్లి గుండె ఆపరేట్ చేసి ఆ గుండెకు బదులు ఒక బండరాయి ఉంచగలగడం. వస్తాను డాక్టర్. బహుశా రావాల్సిన అవసరం ఉండదేమో. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? నేననేది ఏమిటే? ఆ డాక్టర్ దయానిదే చెప్పాడు. ఆ సీతమ్మ కొడుకు గోపికి గుండెకి సంబంధించిన భయంకరమైన వ్యాధి వచ్చింది, ఇక ఎంతో కాలం బ్రతకడు అని. పాపం, బంగారం లాంటి పిల్లోడు, ఎంత చురుగ్గా చలాకీగా ఉండేవాడు. కాస్త ఆయుష్ నుదుటను రాసినందుకేనేమో అంత కలిచ్చాడు దేవుడు ఆ పిల్లోడికి. ఆ పిల్లోడే పోతే సీతమ్మ ఏమైపోతుందో ఏమో. ఏమిటర్రా, మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? గోపి, మరేమో నువ్వు చచ్చిపోతావట కదూ? చచ్చిపోవడమా? అవును, కొన్ని రోజుల్లోగా నువ్వు చచ్చిపోతావట. ఎవరన్నారు? మా నాన్నగారు మా అమ్మతో చెప్తుంటే విన్నానురా. నీకేదో పెద్ద జబ్బు వచ్చిందట, నువ్వు ఎక్కువ రోజులు బతకవట. నువ్వు లేకపోతే ఎలా గోపి? గోపి, అందరికంటే ముందు నువ్వు చచ్చిపోవడం ఎట్రా? ఏడోకండర్రా, ఆటల్లోనూ నాటకాల్లోనూ నేనేగా ఫస్ట్, అలాగే చావులో కూడా నేనే ఫస్ట్ అన్నమాట. దాని గురించి ఏడవటం ఎందుకు? గోపి, రాధా, చచ్చిపోవడం అంటే విమానం కంటే పైకెళ్ళటం అంతే. నేను అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాగా. వెళ్ళండి, ఏడవకుండా అందరూ ఇళ్ళకి వెళ్ళండి. అమ్మా, ఏడుస్తున్నావా? లేదు బాబు, ఏడవటం లేదు. అబద్ధం, నువ్వు ఏడుస్తున్నావు. నేను చచ్చిపోతాను కదూ? లేదు బాబు, లేదు. ఎవరు చెప్పారు? చిట్టి, రాధా వాళ్ళు వచ్చి చెప్పారు. నువ్వు అప్పుడప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో ఇప్పుడు తెలిసింది. నువ్వు సరదాగా నవ్వటమే లేదు. నేను చచ్చిపోతాననే కదమ్మా. లేదు బాబు, లేదు. వాళ్ళంతా అబద్ధం చెప్పారు. నీకేం లేదు, నువ్వు బాగానే ఉన్నావుగా. నేను ఎప్పుడు ఏడవనే, నవ్వుతూనే ఉంటాను. పడుకో.
చచ్చిపోతానని నాకు బెంగలేదు. ఎందుకంటే చచ్చిపోవడం అంటే నీ దగ్గరికి రావడేగా. ఎంచక్కా నాకు నువ్వు ఉంటావు. కానీ నేను చచ్చిపోతే అమ్మకు సాయి ఎవరుంటారు? పాపం అమ్మ ఒక్కతే ఉంటుంది. అందుకని నాన్నగారిని త్వరగా తీసుకొస్తావుగా. అమ్మా. ఏం బాబు? నేను కోరిక అడుగుతాను, తీరుస్తావా? అదేం బాబు, నేనున్నది నువ్వేం అడిగినా తీర్చడానికేగా. మళ్ళీ కాదనకూడదు. ఆనంద్ బాబు, ఎంత కష్టమైనా సరే, నా ప్రాణం ఇచ్చైనా సరే నువ్వు అడిగిన తీరుస్తాను. ఏమిటో చెప్పు. ముందు ప్రామిస్ చేయి. ప్రామిస్. మరేమో నాకు నాన్నని చూడాలని ఉందమ్మా. బాబు. అవునమ్మా, నాకు నాన్న కావాలి. నాన్నే తొందరగా రమ్మనమ్మా. అదెలా బాబు? ఆయన అక్కడి నుంచి రావాలంటే బోల్డెన్ రోజులు పడుతుంది. కాదమ్మా, విమానంలో రేపే రమ్మని కబుర్ చేయమ్మా. కానీ బాబు, ఆయన ఇంకేం చెప్పకమ్మా. నేను చచ్చిపోతే ఇంకెప్పుడు నాన్నగారిని చూడలేను కదమ్మా. అందుకని ఒక్కసారి రమ్మనమ్మా. నా కోరిక తీర్చవా అమ్మా. నాకు నాన్న కావాలమ్మా. నీ నాన్న చూడాలమ్మా. అమ్మా, నీ నాన్నతో మాట్లాడాలమ్మా. నీ నాన్నకి ముద్దివ్వాలమ్మా. నాకు వచ్చిన ప్రేజ్లన్నీ చూపించాలమ్మా. అమ్మా, నీ నాన్న చూడాలమ్మా. ఇంకో పెగ్గే డార్లింగ్. డిస్టర్బెన్స్. ఏమిటిలా వచ్చావు? పాత ఇంట్లో లేదు. చూస్తేనే తెలుస్తుంది. మీతో మాట్లాడాలి. ఒకసారి ఎట్రండి. ఏమిటిది? పానకోలో ఉప్పుడకలాగా ఇప్పుడు వచ్చావు. అసలు విషయం ఏమిటో తొందరగా చెప్పు. మోహన్, నీకు తెలుసు నేను నీ కారణంగానే తల్లినయ్యానని. నీకు తెలియకపోవచ్చు. పుట్టింది మొగబిట్టని, ఆ పసి మనసు గాయపరచకూడదని ఇంతకాలం నాన్నగారు అమెరికాలో ఉన్నారని అబద్ధం చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వాడు నాన్నని చూడాలని పట్టుపడుతున్నాడు. ఎందుకనో? వాడికి నయమోహన్ జబ్బు వచ్చింది. డాక్టర్స్ అంతా లాభం లేదని తేల్చేశారు. కొన్ని రోజుల్లో పోతాడని. ఈ విషయం వాడికి కూడా తెలిసిపోయింది. అందుకని ఆఖరి కోరికగా నాన్నని చూడాలంటున్నాడు. అందుకొచ్చావా? మోహన్, తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను. కట్టుకున్న నీ చేత నెట్టి వైపడ్డాను. అయినా ఎవరు లేని ఈ లోకంలో ఇంకా బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నా చీకటి బ్రతుకున వెలిగే చిన్నారి బాబు కోసం. వాడు కూడా ఆరిపోయి అమ్మాల పిలుపు ఆగిపోతే నేనేమైపోతానో నాకే తెలీదు. నేనేమైపోతేనే పోయే ఆ పసివాడు కోరిక తీర్చాలి. అందుకే వాడు తృప్తి కోసం, వాడు ఆనందం కోసం, వాడు ఆఖరి నవ్వు కోసం, వాడు పుట్టుకు కారణమైన నువ్వు ఒక్కసారి వచ్చి కనిపించు. నాన్నని పిలుచుకునే అదృష్టాన్ని వాడికి కలిగించు. కళ్ళ నీళ్లతోనూ, చావు కబుర్లతోనూ, సెంటిమెంట్తోనూ నన్ను వల్లో వేసుకుందామని వచ్చావా? ఒక్కరోజు వాడికి నాన్నగా ఒప్పుకుంటే పర్మనెంట్ గా నన్ను మొగుడుగా పట్టేద్దామనుకుంటున్నావా? మోహన్, నీకు చేతులెత్తి మొక్కుతాను. నా తండ్రి పోయిన రోజున, ప్రేమించి పెళ్లి చేసుకుని నేను మోసం చేసిన రోజున, నీ చేత నా తాళి తెంపిన రోజున, నా బ్రతుకు బుగ్గైన రోజున కూడా నేను ఇంతగా ఏడలేదు. ఈరోజు నా బిడ్డ అడిగిన ఆఖరి కోరిక తీర్చలేకపోతే నా గుండె బదులైపోతుంది. నా బిడ్డ కోసం కాదనుకో, ఒక చావుబోయే పసివాడి కోసం ఒక్కసారి తండ్రి గారా. ఇలా తండ్రి పాత్రలు ఒప్పుకోవడం మొదలు పెడితే రోజుకు ఆడది ఏడుస్తూ తయారవుతుంది. ఇదిగో బంగారం లాంటి ఒళ్ళున్న నువ్వు ఇన్నేళ్లు ఒంటరిగా గడిపావంటే నేను నమ్మలేను. ఎవడో ఒకడు తగిలుంటాడు, వాణ్ణి పట్టుకెళ్ళు నాన్నగా.
నువ్వు మనిషి కడుపున పుట్టుండవు, ఏ రాక్షసికో ఏ రాకాసికో పుట్టుంటావు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దేవుడు అనేవాడు ఉంటే నీలాంటి వాడిని పుట్టించినందుకు పశ్చాత్తాపంతో తలైనా చావాలి, లేదా ప్రళయంగా మారి నిన్నైనా చంపాలి. ఆగండి. రాధా, నువ్వు రైలు తప్పిపోయింది, అది నా అదృష్టం అని అర్థమైంది. రాధా, సీతన్నది విన్నావేమో, అదంతా అబద్ధం అంటావు. కళ్ళ ముందు కనిపించేది ఏమిటంటావు? రాధా, నీ నోటితో నా పేరు పిలవకు. ఇంతకాలం నీ అసలు రూపం తెలియక దేవుడు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది పశువు కంటే హీనమైన వాడు అని. వాటికి సహితం, ప్రేమ, జాలి ఉంటాయి, నీకు అవి లేవు. కట్టుకున్న దాన్ని నీ తల్లిని చేసి తాళి తెంపి నువ్వు, చచ్చే బిడ్డ కళ్ళ ముందు ఒక్కసారి కనిపించడానికి నిరాకరించి నువ్వు ఈ సృష్టిలోని గౌరవమైన నేరానివి. నేను చంపినా పాపం లేదు, కానీ నేను చంపడానికి కూడా అసహ్యం వేస్తుంది. అందుకే నేను చేసేది ఏమిటో తెలుసా? విలువ లేదని ఒకనాడు ఆమె మెడలో తాళిబొట్టు తీసేసావు నువ్వు. నిజానికి నువ్వు కట్టిన తాడుకు విలువ ఉందనుకోవడం మా పొరపాటు. అందుకే దీన్ని నేనే తీసేస్తున్నాను. ఆడది తనకు తానే తాళిబొట్టు తీసేసుకోవడం తప్పంటారు, కానీ ఏ ఆడదైనా నీలాంటి మగవాడు కట్టిన తాళి ఉంచుకోవడం మరీ తప్పంటాను, మహాపాప అంటాను. వస్తాను. ఎలా ఉంది ఈ జోకు? డార్లింగ్, లోతైన నా హృదయాన్ని, గొప్పదైన నా మనసుని అర్థం చేసుకోలేని మూర్ఖులు వాళ్ళు. కమాండియర్, ఆహో, పెళ్ళాల్ని మోసం చేసే మొగుళ్ళని చూశాను గాని పెళ్ళాన్ని మార్చే మొగుడిని ఇదే చూడడం. నేను ముండనైనా మృగాన్ని మాత్రం కాదు. వస్తా. పిల్లల కువకువలు, గోపల జంటల గుసగుసలు, ఎందుకు మమ్మీ పిల్లల అల్లరి, ఏమిటి గువ్వల సందడి? అమ్మా కలి అన్నం పెట్టమని పిల్లలు చేసే అల్లరులు, తల్లి పిల్లల ముద్దులలో అవి చల్లగా రేగిన సందడులు. అవునాడి? పిల్లల పిలుపుల కువకువలే,